హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు ఖతార్ నేషనల్ మ్యూజియంకి వచ్చాం. ఇది చాలా బాగుంటుందంట. నేనైతే నార్మల్గా మ్యూజియం అంటే లోపల ఏదో పురాతన వస్తువులు పెట్టేసి గ్లాసుల్లో కొన్ని అలా చూసుకొని వచ్చేది అనుకున్నాను. బట్ అలా కాదు. ఈ లోపల మొత్తం అంతా కూడా మొత్తం ప్రొజెక్టర్స్ ఉంటాయి. సో ఆ ప్రొజెక్టర్స్ నుంచి మనకు మొత్తం వ్యూ చూపిస్తారనమాట. ఎలా ఉండింది, ఇంతకు ముందు ఖతార్ ఎలా ఉంది, సో వాళ్ళు ఏమేమి వస్తువులు వాడారు, ఇక్కడ ఏమున్నాయి అనేసి. సో మొత్తం అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఈ బిల్డింగ్ కూడా మ్యూజియం అనే పేరుకు తగ్గట్టుగానే చాలా వెరైటీగా అయితే కట్టింటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారో కానీ ఈ డిజైనింగ్ చూసారా, కంప్లీట్ వెరైటీ అనమాట. ఎక్కడ చూసినారు అనమాట ఇలాంటి బిల్డింగు. మేము కూడా ఖతర్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. బట్ కాకపోతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. చాలామంది మా ఫ్రెండ్స్ చెప్పారు ఇది చాలా బాగుంటుంది, వెళ్ళండి. పిల్లలు ఎస్పెషలీ పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది లోపల. ఇక్కడ ఖతార్ రెసిడెన్స్ వాళ్ళకు వచ్చేసి ఆర్పీ ఉండే వాళ్ళకి అందరికీ ఫ్రీ అనమాట ఎంట్రీ. ఏంది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కానీ విజిట్ ఎంట్రీలో ఉన్న వాళ్ళకి 50 రియాలు, మన డబ్బులు ఒక 1000 రూపీస్ మనం పే చేయాలి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి మనకు క్యూఐడి ఉంది కాబట్టి మనకు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో నలుగురికి 4 క్యూఐడీలు చూపించాం, వాళ్ళు వెంటనే లోపలికి వదిలేశారు. సో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. మొత్తం అన్ని మీ క్యూఐడీస్, వీసాస్ అన్ని వెరిఫై చేస్తారు. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద మ్యూజియం. సి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. పిల్లలు అయితే బాగా ఎగ్జైట్ అయిపోయారు అనమాట ఇది చూడంగానే. ఇంకా పోను లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఏదో కొద్దిగా ఆకాశంలో ఉన్నట్టుగాను కొద్దిగా గ్లోబు అంతా డిజైన్ చేశారు. ఈ ప్రొజెక్టర్ ఏమంటే మొత్తం అంతా కూడా వాల్కే అనమాట. ఇక్కడ ఎలాంటి స్క్రీన్స్ ఏమీ లేవు. సో ఇదైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా కొత్తగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అదొక ప్రపంచంలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఖతర్లో ఉండే వాళ్ళు అయితే మస్ట్ ఒక్కసారి విజిట్ చేయండి, డోంట్ మిస్ ఇట్. ఇంకా ఇది వచ్చేసి మెట్రో ఉంది డైరెక్ట్గా. సో మనం మెట్రోకి వచ్చేసి డైరెక్ట్ లోపల మ్యూజియం దగ్గరే స్టాప్ ఉంది, అక్కడ దిగేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ పక్షులు అన్నీ మొత్తం అనిమల్స్ అన్నీ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ చూసారా, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం అంతా ఇక్కడ నేటివిటీ అనమాట. ఖతార్లో ఎలా ఉంటుందో ఆ నేటివిటీని పెట్టేసి చూపిస్తున్నారు ఇదంతాను. సో వర్షము బ్యాక్ సైడ్ వర్షం పడుతుంది కదా, అదంతా కూడా ప్రొజెక్టర్ ద్వారా అరేంజ్ చేసింది అనమాట. నార్మల్గా ఇక్కడ ఖతార్లో వర్షాలు అస్సలు పడవు. ఇయర్లీ ఒక్కరోజు ఒక కొంతసేపు ఒక 15-20 మినిట్స్ పడుతుంది అంతే. అంతకుమించి వర్షం అనేది ఇక్కడ అస్సలు రాదనమాట. సో ఇంత వర్షం రాకపోయినా వాళ్ళు వాటర్ ఎలా మేనేజ్ చేస్తారు ఏం కథ అని అందరికీ అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే వాళ్ళు సముద్రంలో ఉన్న వాటర్ని బాగా ప్యూరిఫై చేసుకొని ఇక్కడ వాళ్ళు దాన్ని డ్రింకింగ్ వాటర్గా కూడా కన్వర్ట్ చేస్తారనమాట. వాటర్ వల్ల ఎటువంటి సమస్య లేదు ఖతార్లో. చూడండి, ఇక్కడ అనిమల్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి స్క్రీన్స్ వచ్చేసి చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. సో చూసారా ఎంత గ్రీనరీగా, అండ్ ఆఫ్ కోర్స్ ఎంత గ్రీనరీ అయితే ఖతార్లో ఉండదు. బట్ కాకపోతే మనం ఇక్కడ చూడడానికి పిక్చరైజేషన్ చాలా బాగుందనమాట. ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి ఆరిక్స్ అనమాట. ఇక్కడ వీళ్ళ నేషనల్ అనిమల్ ఆరిక్స్, ఖతార్ యొక్క నేషనల్ అనిమల్. సో ఇక్కడ ఈ పాములు చిన్నవన్నీ చూస్తుంటే అసలు నిజంగానే అది బొమ్మ పాము అయినా కూడా ఎందుకు దాన్ని చూస్తేనే మనకు భయం అవుతుంది. నేనైతే మ్యూజియం ఇంత బ్యూటిఫుల్గా, ఇంత బాగా, ఇంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది అనుకోలేదు. అందుకనే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము ఎప్పుడూ విజిట్ చేయలేదు. కానీ ఈసారి అయితే ఇన్ని రోజులు బాగా మిస్ అయిపోయినాం అనిపించింది అనమాట దీన్ని చూడంగానే లోపల. సో ఇంకా ఇవే కాదు, ఈ అనిమల్స్ కాదు, లోపలన్నీ మొత్తం చాలా ఉంటాయి. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ సీ అనిమల్స్ చూడండి, ఇక్కడ మొత్తం అంతా వెరైటీగా అన్నీ చాలా ఉంటాయి అన్నమాట లోపల. వాళ్ళ నేటివిటీ కానీ, వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళు వాడిన వస్తువులు, గన్స్, కత్తులు మొత్తం అన్నీ. ఇక్కడ షార్క్ లాగా వేల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వీడియో కొంచెం ఓపిక్గా చూడండి. సో మీరైతే మస్ట్ ఎంజాయ్ చేస్తారు, అన్నీ అంత బాగుంటాయి. సో మీరు ఇన్ కేస్ ఖతార్లో ఉంటే కంపల్సరీ వెళ్ళండి, విజిట్ చేయండి. ఇది ఫ్రీ ఎంట్రీ ఖతార్ రెసిడెన్సీ ఉండే వాళ్ళకు. చాలా బాగుంటుంది. సరే, ఇంకైతే నేను కామెంటరీ అయితే ఇంక ఆపేస్తాను. కాసేపు జస్ట్ హ్యాపీగా ఈ అనిమల్స్ మొత్తం అంతా చూద్దాము. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను తర్వాత. చూడండి, ఎంజాయ్ చేయండి ఈ వీడియో.
కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం డౌన్కి వెళ్ళాలా. డౌన్కి వెళ్తే కూడా చాలా ఉంటాయి అక్కడ. కిందికి వెళ్దాం ఇప్పుడు. కిందికి వెళ్తున్నాం. కింద ఫ్లోర్లో వచ్చేసి మనము పర్ల్ కార్పెట్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వాడిన గన్స్, వాళ్ళు వాడిన టెలిఫోన్స్ కానీ, ఇంకా వచ్చేసి మనం మోటార్స్, పెద్ద పెద్ద మిషనరీస్, సో ఇవన్నీ ఉంటాయి లోపల. సో మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. హార్స్ వాళ్ళు వచ్చేసి ఎలా యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధాలు ఎలా చేసేవాళ్ళు, సో వాళ్ళు అవన్నీ మొత్తం చాలా ఉంటాయండి. ఈ ఫ్లోర్లో కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మిస్ అవ్వద్దండి. సో కంప్లీట్గా బాగా నిదానంగా చూడండి. సో యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఓకే, సో లెట్స్ గో. ఇంకా లాస్ట్లో వచ్చేసి లైట్ షో అనమాట. లైట్ షో అయితే చాలా బాగుంటుంది. మనం దానికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఎక్కడో ఉన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మొత్తం చుట్టూ లైట్స్ ఉంటాయి. ఇది ఎండింగ్లో ఉంటుంది. అది చాలా బాగుంటుంది.
ఇప్పుడైతే మొత్తం మనం ఫైనల్కి వచ్చేసాము. ఓన్లీ ఇంకా లైట్ షో ఉంది. సో ఈ స్క్రీన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ లైట్ షోనే. సరే లైట్ షోకి వెళ్దాం. ఇక్కడ చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. ఓకే, సో మనకు మ్యూజియం అయితే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మనం బయటకు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏదో కేవ్ ఉంటుందంట, కేవ్ ఆఫ్ వండర్స్ అని ఒకటి ఉంది. ఇది ఆర్టిఫిషియల్గా చేసింది వీళ్ళు. ఇది ఒక్కటి మనం చూసుకొనేసి మనం ఇంకా వీడియో ఇంతటితో మనం ముగించేద్దాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో కంపల్సరీగా లైక్ చేయండి మీకు ఇష్టమైతే వీడియో. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రెఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో లెట్స్ ఎంజాయ్ దిస్ కేవ్ ఆఫ్ వండర్స్.